హాయ్, వెల్కమ్ టు UPSC@MK Reddy ఛానల్ అండ్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా నిన్నటి వీడియోలో మనం యాక్టివ్ వోల్కనోస్ వరకు అగ్నిపర్వతాలు ఏ విధంగా సంభవిస్తాయి, అదేవిధంగా వాటి యొక్క రకాలు, అదేవిధంగా అవి మాగ్మా అంటే ఏంది, లావా అంటే ఏంది, అదేవిధంగా ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం నిన్నటి వీడియోలో. ఈరోజు వచ్చేసి దానికి కంటిన్యూషన్గా నిన్న వచ్చేసి యాక్టివ్ వోల్కనోస్ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. యాక్టివ్, డార్మెంట్, ఎక్స్టింక్ట్ అంటే ఈ మూడు వోల్కనోస్ గురించి నేర్చుకోవడం జరిగింది. అందులో యాక్టివ్ వోల్కనోస్ అంటే ఇది వచ్చేసి ఎరప్షన్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం యాక్టివ్ వాల్కనో అంటాము. అదేవిధంగా అందులో మనం వచ్చేసి వెసూవియస్ అగ్నిపర్వతం అంటే ఇది ఎక్కడుందంటే ఇటలీలో, అదేవిధంగా క్రాకటోవా అంటే ఇండోనేషియాలో లార్జెస్ట్ వోల్కనిక్ ఎరప్షన్ ఇక్కడే జరుగుతుంది. అదేవిధంగా మానలోవా అంటానే ఇది యుఎస్ఏలో లార్జెస్ట్ ఆఫ్ అగ్నిపర్వతాలలోకెల్లా అతి పెద్దది, లార్జెస్ట్ ఆఫ్ వరల్డ్ వోల్కనోస్లో మానలోవా. అదేవిధంగా బారెన్ వాల్కనో ఇది ఇండియాలోనే ఉంది. ఎక్కడుంది అంటే మిడ్ అండమాన్లో ఉంది. అదేవిధంగా ఇండియాలోని ఏకైక యాక్టివ్ వాల్కనో అంటే మనం బారెన్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ యాక్టివ్ వాల్కనో వచ్చేసి స్ట్రాంబొలి. ఇది ఎక్కడుందంటే సిసిలీలో ఉంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే లైట్ ఆఫ్ ది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం యొక్క లైట్ ఆఫ్ ది మెడిటేరియన్ సీ అంటాం దీన్ని. మెడిటేరియన్ సీ అని పిలుస్తాం మనం. యాక్టివ్ వాల్కనోస్ అంటే నిరంతరం ఎల్లప్పుడూ విస్ఫోటనం అనేది జరుగుతూ ఉంటుంది యాక్టివ్ వాల్కనోలో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డార్మెంట్ వాల్కనోస్ చూద్దాం. డార్మెంట్ వాల్కనోస్ దాని గురించి చూద్దాం. చూడండి, డార్మెంట్ వాల్కనోస్ అంటే నిద్రాణ ఆర్ సుప్తావస్థ అంటాం. అంటే ఈ వాల్కనోస్ యొక్క లైఫ్ టైంలో, ఈ వాల్కనోస్ యొక్క జీవితకాలంలో ఒకసారి విస్ఫోటనం జరుగుతుంది. అంటే ఒకసారి వన్ టైం ఎరప్షన్ జరుగుతుంది. ఎరప్షన్ ఆర్ ఎక్స్ప్లోజివ్ జరుగుతుంది. జరిగి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇది ఎటువంటి అగ్నిపర్వత విస్ఫోటనం అనేది, ఆ ఎక్స్ప్లోజివ్ అనేది ఇక్కడ జరగదు. కానీ ఏదో ఒక టైంలో మళ్ళీ సంభవించవచ్చు. ఇలాంటి వాల్కనోను మనము డార్మెంట్ వాల్కనోస్ అంటాం. నిద్రాణ ఆర్ సుప్తావస్థ వాల్కనోస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జపాన్లోని మౌంట్ ఫ్యూజీ ఇది ఎక్కడుంది అంటే జపాన్లో ఉంది. అదేవిధంగా మనం ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ డార్మెంట్ వాల్కనోస్కి ఎగ్జాంపుల్గా హలియా కాలా ఇది ఎక్కడుంది అంటే హవాయ్ దీవుల్లో ఉంది. హవాయ్ దీవుల్లో ఉంది హలియా, లేదంటే హెలియా కాలా. ఇది ఎక్కడుంది అంటే హవాయ్ దీవుల్లో ఉంది. చూడండి, ఈ డార్మెంట్ వాల్కనోస్ అంటే ఏదో ఒకసారి విస్ఫోటనం అనేది జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇది ఎటువంటి విస్ఫోటనాన్ని జరపదు, అంటే ఎటువంటి ఎక్స్ప్లోజివ్ ఉండదు. తర్వాత ఏదో ఒక టైంలో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లోజివ్ అనేది సంభవించవచ్చు. వీటినే మనం డార్మెంట్ వాల్కనోస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం
మౌంట్ ఫిజీ ఇది ఎక్కడుందంటే జపాన్లో ఉంది. అదేవిధంగా హెలియాకాలా ఇది వచ్చేసి హవాయ్ ఐలాండ్స్లో ఉంది. యుఎస్ఏ హవాయ్ అంటానే యుఎస్ఏ గుర్తుకు రావాలా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటే ఏందో చూద్దాం. ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటే చూద్దాం ఇప్పుడు. ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటే విలుప్త అగ్నిపర్వతాలు అంటాం. విలుప్త అగ్నిపర్వతాలు అని పిలుస్తాము. విలుప్త అగ్నిపర్వతాలు అని మనం పిలుస్తాము. అంటే ఇక్కడ ఎటువంటి విస్ఫోటనం అనేది జరగదు. అలాంటి వాటినే ఎటువంటి ఎక్స్ప్లోజివ్ అనేది జరగదు. అలాంటి వాటినే మనం ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటాం. ఎక్స్టింక్ట్ వాల్కనోస్కు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే మౌంట్ కిలిమంజరో ఇది ఎక్కడుంది అంటే ఆఫ్రికా కాంటినెంట్లోని టాంజానియా అనే దేశంలో ఉంది. ఇది టాంజానియా అనే దేశంలో ఉంది ఈ మౌంట్ కిలిమంజరో. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇదని చెప్పొచ్చు అంటే ఎక్స్టింక్ట్ వాల్కనోస్కు చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నార్కండం ఇది ఎక్కడుంది అంటే మన ఇండియాలోనే ఉంది. ఎక్కడుంది అంటే నార్త్ అండమాన్లో ఉంది. చూడండి నార్కండం ఇది ఎక్కడుంది అంటే నార్త్ అండమాన్లో ఉంది. మన ఇండియాలోనే నార్త్ అండమాన్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే సౌత్ అమెరికాలోని అకాంగ్వా దీన్ని కూడా మనము ఎక్స్టింక్ట్ వాల్కనోస్కు మనం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. మనం దీన్ని కూడా చెప్పవచ్చు. ఇక్కడ సౌత్ అమెరికాలోని అకాన్కాంగ్వా దీన్ని మనం సౌత్ అమెరికాలోని ఎక్స్టింక్ట్ వాల్కనో అంటే సౌత్ అమెరికాలోనే ఎత్తైన ఎక్స్టింక్ట్ వాల్కనో ఇది అకాంగ్కాంగ్వా అనేది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ బేస్డ్ ఆన్ యాక్టివిటీ విస్ఫోటనాన్ని బట్టి మనం ఈ అగ్నిపర్వతాలను 3 రకాలుగా మనం డివైడ్ చేసినాము. అందులో యాక్టివ్ వాల్కనోస్, అదేవిధంగా డార్మెంట్ వాల్కనోస్, అదేవిధంగా ఎక్స్టింక్ట్ వాల్కనోస్ గురించి మనం చూసినాము. ఇప్పుడు చూడండి దాని యొక్క ఉద్భేదనం అంటే ఎరప్షన్ అంటే ఆ మాగ్మా ఈ విధంగా పైకి వస్తుంది కదా, దాన్ని బట్టి కూడా మనం ఈ వాల్కనోస్ను 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాము. 2 టైప్స్గా. అదే ఏంటంటే ఫిస్సర్ ఎరప్షన్, అదేవిధంగా సెంట్రల్ ఎరప్షన్. చూడండి ఇది మాగ్మా, ఇందులో నుంచి నెక్కార్ వెంట్. అదేవిధంగా ఈ ఫిస్సర్ ఎరప్షన్లో ఏం జరుగుతుందంటే ఈ నెక్కార్ వెంట్ అనేవి ఈ విధంగా చాలా ఉంటాయి. కాబట్టి ఈ పైన ఈ విధమైన మనకు ప్లేసెస్ ఏర్పడతాయి. అంటే ఇక్కడంతా లావా అనేది ఐస్ మాదిరిగా మారి అంటే గడ్డ కట్టి ఘనీభవిస్తుంది. ఇక్కడ
దీనివల్ల మనకు ఏం ఏర్పడతాయంటే ఈ ఫెస్సర్ ఎరప్షన్ వల్లనే మనకు లావా ప్లాట్యూస్ ఏర్పడతాయి. లావా ప్లాట్యూస్ అనేవి ఏర్పడతాయి. లావా ప్లాట్యూస్. అలానే సెంట్రల్ ఎరప్షన్ అంటే ఇది మాగ్మా ఛాంబర్, ఒకే ఒక వెంటార్ నెక్ ఉంటుంది కాబట్టి మనకు ఎత్తైన భూస్వరూపాలు ఏర్పడతాయి, అంటే మౌంటైన్స్ ఏర్పడతాయి. ఈ సెంట్రల్ ఎరప్షన్ ద్వారా ఏమో మౌంటైన్స్ అనేవి ఏర్పడితే, అదేవిధంగా ఈ ఫిస్సర్ ఎరప్షన్ ద్వారా ఏమో లావా ప్లాట్యూస్ అనేవి ఏర్పడతాయి. లావా ప్లాట్యూస్ అనేవి ఏర్పడతాయి. అంటే లావా పీఠభూములేమో ఈ విధంగా, అంటే ఇది మాగ్మా ఛాంబర్, ఇందులో నుంచి నెక్స్ట్ వెంట్ అనేవి చాలా ఉంటే మనకు ఈ విధంగా ప్లాట్యూస్ అనేవి ఏర్పడతాయి. ప్లాట్యూస్ అనేవి మనకు ఏర్పడతాయి మనకు ఫిస్సర్ ఎరప్షన్ ద్వారా. అదేవిధంగా సెంట్రల్ ఎరప్షన్ ద్వారా మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాల్కనోస్, అంటే ఈ వాల్కనోస్ ఈ అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం చూద్దాం. 80% వాల్కనోస్ వచ్చేసి మనకు ఆ రింగ్ ఆఫ్ పసిఫిక్, అంటే పసిఫిక్ అగ్నివలయంలోనే 80% అగ్నిపర్వతాలు మనకు సంభవిస్తున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఆ మెడిటేరియన్ సీ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి వ్యాలీ రీజన్ ఆఫ్ ఆఫ్రికా, అంటే ఆఫ్రికా పగలు లోయ, వ్యాలీ రీజన్ ఆఫ్ ఆఫ్రికా. అదేవిధంగా ఆ ఆల్ప్స్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఆ ఆల్ప్స్ మౌంటైన్స్ ఈ ఆల్ప్స్ మౌంటైన్స్ అంటే మనం మెడిటేరియన్ సీ రీజన్లో ఈ ఆల్ప్స్ మౌంటైన్స్ ఉంటాయి. అక్కడ కూడా మనకు వాల్కనోస్ అనేవి సంభవించడానికి ఆస్కారం ఉంది. 80% వాల్కనోస్ వచ్చేసి రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్లో సంభవిస్తా, అంటే ఆఫ్రికా పగులు లోయలో కూడా ఇవి వాల్కనోస్ అనేవి సంభవిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆల్ప్స్ మౌంటైన్స్లో కూడా ఈ అగ్నిపర్వతాలు అనేవి సంభవిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ అగ్నిపర్వతాల యొక్క క్షీణ దశలో, అంటే అంతరించిపోయే దశలో మనకు ఎటువంటి నిర్మాణాలు ఏర్పడతాయంటే చూడండి, ఎటువంటి నిర్మాణాలు అంటే మనకు హాట్ స్ప్రింగ్స్ అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా గీజర్స్, అదేవిధంగా ఫ్యూమారోల్స్, ఇవన్నీ కూడా అగ్నిపర్వతాల యొక్క క్షీణ దశలో మనకు ఏర్పడే భూస్వరూపాలు. హాట్ స్ప్రింగ్స్ అంటే చూడండి, నిరంతరంగా హాట్ స్ప్రింగ్స్ అంటే బుగ్గల రూపంలో నీటిని వెదజల్లబడే నీటిని వెదజల్లబడే నిర్మాణాలనే మనం హాట్ స్ప్రింగ్స్ అని పిలుస్తాము. ఇవి వచ్చేసి ఇక్కడ కూడా వేడి నీరు అనేది అదే మాదిరిగా బుగ్గల రూపంలోనే వస్తుంది, కానీ ఒక రెగ్యులర్ టైంలో వస్తుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, అంటే ప్రతి 66 నిమిషాలకు కానీ, లేదంటే డేలో ఒక రోజుకు కానీ, అదే రోజు సంవత్సరం కానీ, ఈ విధంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ వేడి నీరు అనేది బుగ్గల రూపంలో బయటకు వస్తే దాన్ని హాట్ స్ప్రింగ్స్ అంటాం. ఇక్కడేమో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. అదేవిధంగా ఈ ఫ్యూమారోల్స్ అంటే నిరంతరం వెదజల్లబడే వేడి నీటి బుగ్గలనే వెదజల్లబడే నీటి బుగ్గలనే మనం ఫ్యూమారోల్స్ అని పిలుస్తాము.
ఫ్యూమారోల్స్ అని మనం పిలుస్తాము. ఫ్యూమారోల్స్ అని పిలుస్తాం. చూడండి, హాట్ స్ప్రింగ్స్ అంటే బుగ్గల రూపంలో వేడి నీటిని వెదజల్లబడే వాటిని హాట్ స్ప్రింగ్స్ అంటాము. గ్రౌండ్ వాటర్ మిక్సెస్ విత్ హై టెంపరేచర్, అక్కడ ఉండే కింద ఉండే అధిక ఉష్ణోగ్రత వలన, శిలలలో ఉండే అధిక ఉష్ణోగ్రత వలన ఆ నీరు అనేది పైకి బుగ్గల రూపంలో వెదజల్లబడితే వాటిని హాట్ స్ప్రింగ్స్ అంటాం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే లడక్, రాజ్గిరి మహల్ కొండలు, అదేవిధంగా ఐస్లాండ్, అదేవిధంగా న్యూజిలాండ్లలో ఈ హాట్ స్ప్రింగ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఈ గీజర్ అనేది యుఎస్ఏలో ఒకటి ఉంటుంది, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్లో ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్లో ఉంటుంది గీజరు. ఇది వచ్చేసి ప్రతి 66 నిమిషాలకు ఒకసారి వేడి నీటిని వెదజల్లుతుంది. దీన్నే మనం ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ అని కూడా పిలుస్తాము. ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ అని కూడా దీన్ని పిలుస్తాము. అదేవిధంగా ఈ ఫ్యూమారోల్స్ అంటే నిరంతరం వెదజల్లబడే వాటిని, నీటి బుగ్గలనే ఫ్యూమారోల్స్ అని పిలుస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు, ఈ లడాక్, రాజ్గిరి, అదేవిధంగా బీహార్, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ హాట్ స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఐస్లాండ్, న్యూజిలాండ్లలో కూడా వీటిని మనం చూడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ప్లగ్ డోమ్ అంటే చూడండి, ప్లగ్ డోమ్ అంటే ఏంది. అదేవిధంగా నెక్స్ట్ పకాగ్ని అగ్నిపర్వతం, ప్లగ్ డోమ్ అంటే చూడండి, ప్లగ్ డోమ్ అంటే ఇదేమో బోర్లించిన గిన్నె వలె ఆ లావా ఉంటుంది కదా, ఆ లావా ఏమో బోర్లించిన గిన్నె వలె కింద ఉండే మాగ్మా అనేది ఈ విధంగా బోర్లించిన గిన్నె వలె ఉంటే దాన్నే మనం ప్లగ్ డోమ్ అని పిలుస్తాం. ప్లగ్ డోమ్ వాల్కనో అంటే ఈ విధంగా బోర్లించిన గిన్నె వలె ఆ మాగ్మా అనేది పైకి వచ్చి ఆ లావా అనేది ఈ విధంగా గడ్డ కడితే దాన్నే మనం ప్లగ్ డోమ్ వాల్కనో అంటాం. అదేవిధంగా పంకాగ్ని వాల్కనో అంటే అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు ఆ వేడి నీటితో పాటు బురదను కూడా విరజిమ్మితే దాన్ని మనం పంకాగ్ని వాల్కనో అని పిలుస్తాం. వేడి నీరు విస్ఫోటనంలో వేడి నీరు ప్లస్ బురద రెండు కలిసి వస్తాయి. దాన్నే మనం పంకాగ్ని వాల్కనో అంటాం. ఈ పంకాగ్ని వాల్కనో అనేది ఎక్కడ ఉంది అంటే సిసిలీ, న్యూజిలాండ్లలో మనకు కనిపిస్తాయి. న్యూజిలాండ్లలో కనిపిస్తాయి. ఇది ఈరోజు మనం నిన్న వీడియోలో మనం ఏం చెప్పినామో దానికి కంటిన్యూషను. దీంతో వాల్కనోస్ అనే టాపిక్ కంప్లీట్ అయినట్టు. వాల్కనోస్ అనే టాపిక్ ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.